హాయ్ అండి. సోయా చంక్స్ ములక్కాడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటర్‌లో సాల్ట్ వేసుకొని బాయిలింగ్ చేసుకోవాలి. అందులో సోయా చంక్స్ యాడ్ చేసుకొని, వాటిని కోల్డ్ వాటర్‌లోకి తీసేసి స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. నెక్స్ట్ మసాలా ప్రిపరేషన్ చూద్దామండి. లవంగాలు ఒక 5, దాల్చిన చెక్క ఒకటి, మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, యాలుక్కాయ ఒకటి, జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్, పుచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్, ఇవన్నిటిని కూడా ఫైన్‌గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్స్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని వేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా తగినంత సాల్ట్, కారం యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకొని ముక్కలకంతా మసాలా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న సోయా చంక్స్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ పోసుకొని దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కూరని కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా సోయా చంక్స్ ములక్కాడ కూర అయితే రెడీ అయిపోయిందండి.